హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము సంతానలేమి సమస్య అంటే ఏంటి అండ్ దీని వెనకాల కారణాలు ఏంటి, ఎవరిలో ఉంటాయి అండ్ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తే మనకి సంతానలేమి సమస్య రావడానికి దాని వెనకాల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో బేసికల్గా ఈ సంతానలేమి సమస్య అంటే ఫస్ట్ మనకి ఇనీషియల్గా 2 కేటగిరీస్ లాగా పెట్టుకోవాలి. అదేంటి అంటే ఫస్ట్ మేల్ అంటే మగవాళ్ళల్లో ప్రాబ్లం ఉందా, లేదు అంటే ఆడవాళ్ళల్లో ప్రాబ్లం ఉందా, ఈ రెండిటికి ఒక 2 కేటగిరీస్ అన్నట్టుగా మనం పెట్టుకుంటే ఆ కేటగరైజేషన్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం వెళ్ళినప్పుడు డయాగ్నోసిస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ మనం ఆడవాళ్ళ సమస్యలు చూసుకుందాము. ఆడవాళ్ళల్లో ఏం సమస్యలు ఉంటాయి? ఒకటి వచ్చేసి గర్భాశయము, దాని పక్కన ట్యూబ్స్ ఉంటాయి. నెక్స్ట్ అండాశయాలు. ఈ మేజర్ ఆర్గన్స్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనేది మనము రూల్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఈ 3 ఆర్గన్స్ అనేది ఇంపార్టెంట్, దీని గురించి తెలుసుకుందాము. నార్మల్గా ఏమవ్వాలి, ఇక్కడ అండాశయం నుంచి ఒక అండం అనేది డెవలప్ అయ్యి అది విడుదల అవ్వాలి. ఇలా విడుదల అయిన తర్వాత ట్యూబ్లోకి వెళ్ళాలి. ఆ సమయానికి భార్యాభర్త అనేది కలిసి ఉంటే శాంపిల్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ నుంచి అది గర్భాశయం లోపలికి ట్రావెల్ అవుతుంది. ఇలా ఆ వీర్యకణాలు అనేది ట్రావెల్ అయిన తర్వాత ట్యూబ్లోకి వెళ్తాయి. అవి కూడా అది వచ్చేసి ఈ 2 ఇక్కడ నుంచి వచ్చే వీర్యకణాలు అండ్ ఇక్కడ నుంచి వచ్చే ఎగ్ అనేది ఇక్కడ కలిసి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో అనేది చిన్న పిండం, అది మళ్ళీ వచ్చి గర్భాశయంలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనకు అనటామికల్గా కావాల్సిన ఆర్గన్స్ అనేది గర్భాశయము, ట్యూబ్స్, అండాశయాలు. ఈ 3 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు అండాశయంలో ఏ సమస్యలు ఉంటే సంతానలేమి సమస్య వస్తుంది, దీని గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు అండాశయంలో అంటే అండాశయంని ఓవరీ అంటాము. దీంట్లో ఏ విధమైన సమస్యలు ఉండొచ్చు? మెయిన్గా దీంట్లో మనం మళ్ళీ చూస్తే ఒకటి పీసీఓడి, నెక్స్ట్ పువర్ ఓవేరియన్ రిజర్వ్. అంటే ఈ 2 అనేది ఒక స్పెక్ట్రమ్కి 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఒక దాంట్లోనేమో పీసీఓడిలో ఫాలికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మోర్ దెన్ 12 ఫాలికల్స్ ఉన్నాయి అంటే అప్పుడు పీసీఓడి అన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. ఈ లో ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి? ఈ అండాశయంలో ఫాలికల్ నంబర్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. 1, 2, 3 ఇలా కనిపించవచ్చు మనకి. ఈ కండిషన్ అనేది ఎవరిలో చూస్తాము? యూజువల్గా ఆడవాళ్ళకి ఏజ్ అనేది పెరిగినప్పుడు అండాశయంలో రిజర్వ్ అనేది తగ్గుతుంది. ఆ విధంగా మనకి పువర్ ఓవేరియన్ రిజర్వ్ అనేది కనిపిస్తుంది. సో కొందరికి ఏమవుతుందంటే ఈవెన్ దో ఏజ్ అనేది తక్కువగా ఉన్న 22, 23 ఇలాంటి వాళ్ళకు కూడా ఈ సమస్య మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దాని వెనకాల రీజన్స్ అంటే ఒకటి మనం జెనెటిక్ అనుకోవచ్చు. అంటే వాళ్ళ మదర్లో తొందరగా రిజర్వ్ అనేది తగ్గిపోతే వీళ్ళల్లో కూడా బాగా తొందరగా తగ్గిపోతుంది అలా. నెక్స్ట్ ఇంకొకటి ఆ జెనెటిక్ కండిషన్స్లోనే ఒకటి ఫ్రాజైల్ ఎక్స్ అనే సిండ్రోమ్ ఉంటుంది. ఈ ఫ్రాజైల్ ఎక్స్లో కూడా ఈ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. అది మనం వాళ్ళకి చూస్తే ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ సిబ్లింగ్స్లో, అంటే సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెల్లో సేమ్ విధమైన సమస్య అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా పిల్లలు అనేది లేట్గా అవ్వచ్చు, లేకపోతే ఈ కారణాల వల్ల రిజర్వ్ అనేది తొందరగా తగ్గిపోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఈ పీసీఓడి సమస్య అన్నట్టుగా చూస్తే ఈ పీసీఓడిలో యూజువల్గా మీకు ఎలా తెలుసుకోవచ్చు ఈ సమస్య గురించి అంటే జనరల్గా అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. సైకిల్స్ అనేవి రెగ్యులర్ అని ఎప్పుడు అంటాము? 25 నుంచి 35 మధ్యలో ఎప్పుడో అప్పుడు వస్తే యూజువల్గా రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టుగా అంటాం. ఇలా కాకుండా కొందరికి ఏమవుతుంది, 3-4 నెలల వరకు, 6 నెలల వరకు సైకిల్ అనేది రాకపోవచ్చు. అండ్ ఇంకా కొందరికి తొందరగా రావచ్చు, 15-20 డేస్కే సైకిల్ అనేది రావడము. ఇలా అంటే ఒక పర్టిక్యులర్ డేట్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు సైకిల్ వచ్చేస్తుంది. దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టుగా అంటాము. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే ఈ స్కాన్లో ఫీచర్ అంటే స్కాన్ చేసినప్పుడు అండాశయంలో ఫాలికల్ నంబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. థర్డ్ ఫీచర్ అనేది బయోకెమికల్. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్ అనేది కూడా పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి 5వ రోజు వరకు చేయొచ్చు. అంటే ఆ పీరియడ్ 5th డే లోపల మనం చేసినప్పుడే ఆ బేసల్ లెవెల్ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఏదైతే ఉందో ఈ రేషియో అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట.
అలా కాకుండా LH వాల్యూ అనేది బాగా ఎక్కువగా అయిపోయింది అంటే అప్పుడు వాళ్ళకి ఈ PCOD సమస్య ఉంది అన్నట్టుగా గుర్తిస్తాము. సో ఈ 3 ఫీచర్స్లో 3 ఫీచర్స్లో ఏ 2 ఉన్నా కానీ PCOD ఉంది అన్నట్టుగా గుర్తిస్తామన్నమాట. సో మనం మళ్ళీ ఒకసారి జస్ట్ అన్నట్టుగా చూసుకుంటే ఈ 3 ఫీచర్స్ అనేది ఏంటి అంటే ఆ 3 ఫీచర్స్లలో ఒకటి వచ్చేసి బయోకెమికల్, నెక్స్ట్ వచ్చేసి ఈ స్కాన్ ఫీచర్, ఒకటి ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కానీ మనము PCOD ఉంది అన్నట్టుగా గుర్తిస్తామన్నమాట. అలా ఈ PCOD సమస్య అనేది. అండ్ ఓవరీలో వేరే ఏ సమస్యలు ఉండొచ్చు అంటే ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ అంటే చాక్లెట్ సిస్ట్ అంటాము, చాక్లెట్ సిస్ట్ ఓవరీ అని. ఆ సమస్య ఉన్నా కానీ సంతానలేమి సమస్య అనేది రావచ్చు. అనేది ఫామ్ అయ్యేదే ఈ ట్యూబ్లో అయిన తర్వాత అది గర్భాశయంలోకి వచ్చి అతుక్కుంటుంది. సో ఇవేమన్నా బ్లాక్స్ ఉంటే అప్పుడు కూడా మనకి సంతానలేమి సమస్య అనేది వస్తుందన్నమాట. బ్లాక్స్ అనేది ఏ కారణాల వల్ల రావచ్చు? ఒకటి వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ ఇన్ఫెక్షన్స్ అనేది టీబీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండొచ్చు. ఇవేవన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చే కండిషన్ అనేది ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ ట్యూబ్స్ బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయంలో ఉండే పొరని ఎండోమెట్రియం అంటాము. ఇది ఇక్కడే కాకుండా వేరే చోట్ల ఇలా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. అండాశయంలో డిపాజిట్ అయితే దాన్ని చాక్లెట్ సిస్ట్ ఓవరీ అంటాము. అలా కాకుండా కొన్నిసార్లు ట్యూబ్స్ చుట్టూ కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. ఇది ఇలా అతుకలు అనేవి ఫామ్ అయిపోయి ఆ ట్యూబ్ని ఎక్స్టర్నల్గా కంప్రెస్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా కంప్రెస్ చేసినప్పుడు కూడా మనకి ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ట్యూబల్ బ్లాక్స్ ఫామ్ అయినప్పుడు అండాశయం నుంచి వచ్చే ఎగ్ అండ్ లోపల నుంచి వచ్చే వీర్య కణాలు అనేది కలవడానికి బ్లాక్ అనేది ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య మనకి ట్యూబల్ బ్లాక్స్ కాజ్ చేయొచ్చు. సో మేజర్గా అనేది ఈ 2 అనేది ఎక్కువ శాతం చూస్తుంటాము. సో ఆడవాళ్ళలో ఇప్పుడు మనం చూసుకుంటే అండాశయము, గర్భాశయము, ట్యూబ్స్, వీటిలో ఈ సమస్యలు అనేది యూజువల్గా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి కనబడే సమస్యలు. నెక్స్ట్ మగవాళ్ళల్లో చూసుకుంటే మనం అసలు సంతానలేమి సమస్య ఉందా లేదా అని చూడడానికి ఒక బేసిక్ టెస్ట్ అనేది వీర్య కణాల పరీక్ష. ఆ వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్దర్గా వాళ్ళకి ఇవాల్యుయేషన్ అనేది చేయాలన్నమాట. వాళ్ళల్లో ఏ కారణాల వల్ల తగ్గొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ హ్యాబిట్స్ ఒకటి మనం చూసుకున్నా కానీ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్, లేదు అంటే జెనెటికల్గా అంటే ఏంటి, పుట్టుకతో వచ్చే సమస్యలు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ కొందరికి టెస్టిస్ అనేది డిసెండ్ అవ్వదనమాట, పొట్టలోనే ఉంటాయి అలాంటి వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకరికి ఇంకా వేరే కండిషన్స్ ఏముండొచ్చు అంటే సెమెన్ అనాలిసిస్లో కౌంట్ అనేది 0 ఉన్నప్పుడు లోపల ప్రొడక్షన్ బాగానే ఉన్నా కానీ బయటకు వచ్చే దారి అనేది అబ్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల కూడా మగవాళ్ళల్లో మనకి సంతానలేమి సమస్య వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఈ బేసిక్ టెస్ట్ చేసుకుంటే సమస్య ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ సమస్య ఉంటే ఫర్దర్ ఇవాల్యుయేషన్ లాగా స్క్రూటల్ అల్ట్రాసౌండ్, నెక్స్ట్ హార్మోనల్ ఇవాల్యుయేషన్, ఇవన్నీ చేసినప్పుడు మనకు ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది, సమస్య అనేది ఎక్కడ ఉంది. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది చేసుకున్నప్పుడు ఈజీగా వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో మేజర్గా మనము ఇన్ఫర్టిలిటీలో రీజన్స్ అనేది చూసుకుంటే ఇలా డివైడ్ చేసుకొని మనం డయాగ్నోసిస్కి రావచ్చండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్ అనేది కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.